టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వాలు కొత్తేం కాదు, కానీ వారసత్వాన్ని నిలుపుకుంది మాత్రం చాలా కొద్ది మందే. తాతలు తండ్రుల పేర్లు చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చి అలా ఫేడ్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలా మొదటి సినిమాతో ట్రోల్ అయిన ఈ హీరో రెండవ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. ఇక అయిపోయింది అనుకున్నారంతా, కానీ పట్టు వదలని విక్రమార్కులాగా పోరాడి గెలిచాడు. వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరికి కంటి మీద కొనుకు లేకుండా చేశాడు. వంక పెట్టిన ప్రతి ఒక్కడికి సాకులు వెతకడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చేశాడు. తండ్రి ఏమో ఇండస్ట్రీని తన భుజాలపై నడిపిన స్టార్, మరి కొడుకేంటి ఇలా అయిపోయాడు అన్న గిట్టని వాళ్ళకి తన డాన్సులతో, తన మాటలతో, తన ఫైట్లతో, యాక్టింగ్ తో వాహ్ క్యా బాత్ హై అన్నట్టుగా చేశాడు. కలవడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. మెగా పవర్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు. ఆ బిరుదుని నిలుపుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగి తన నట విశ్వరూపంతో తండ్రి మెగాస్టార్ ని కూడా ఆశ్చర్యపరిచాడు. అల్లూరి సీతారామరాజు రంగస్థలంతో మొదలై RRR దాకా తనలోని నటనని మరింత రాటు తెలుస్తూ ముందుకెళ్లాడు. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్ క్రేజ్ మామూలుగా లేదు. టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ వర్మకి ఏ స్క్రిప్ట్ రాసుకున్నా రామ్ చరణే కనిపిస్తున్నాడంట.